రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడన్. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడన్. కారు మేఘమూలి కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు దేవరకొండ రోజమ్మ 22వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వై వరప్రసాద్, రోహిత్, కె ప్రకాష్ రెడ్డి, సిరళ జోస్పిన్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, హిమాంషి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు మేత్రాసనం యలహంక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పిడి అంతోని పాల్ ఆశీష్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సతీష్ రెడ్డి, కల్పన, లతాదేవి, మరియ కీర్తన, ప్రకాష్ రెడ్డి, అంతోని కమల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం యలహంక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పిడి మరియ ప్రేషితకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ చప్పిడి రాజేష్, జోజిరెడ్డి, సంధ్య, ప్రియా, ప్రకాష్ రెడ్డి, కమల, అంతోని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ, పోలిశెట్టి ప్రకాష్ రావు, ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి కార్తీక్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పోలిశెట్టి కార్తీక్, సుప్రజ, క్రాంతి కుమార్, బాలజ్యోతిర్మయి, ఐరా క్వీన్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన
తపస్సు కాలంలో ప్రవేశించిన మనందరము మనకై సిలువను మోసుకుంటూ కల్వరికి పయనమైన క్రీస్తు ప్రభుని అనుసరణలో ఈ 40 రోజుల పాటు మన యొక్క పాపములకు మనము పశ్చాత్తాపపడి పరిహార క్రియలు మనము చేయుచు దేవుని యొక్క ప్రేమను, మన యొక్క సహోదరుల పట్ల ప్రేమను మనము అభ్యసిస్తూ శారీరకమైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి అన్ని విషయాలను మనము వదిలివేసి దేవుని యొక్క కృప అనుగ్రహములో ఎదుగుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభుని యొక్క శిలువ మార్గము, రక్షణ మార్గము అనున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ఈనాడు పవిత్ర గ్రంథ పఠనములు మనలను పిలుస్తూ ఉన్నాయి. నిర్ణయించేటటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవమునకు మార్గము క్రీస్తు మార్గము, సైతాను యొక్క మార్గము నాశనమునకు, మనకు తీర్పునకు మనలను తీసుకుని పోవ మార్గం. కాబట్టి సరైనటువంటి ఆలోచనతో మనము నిర్ణయం తీసుకొని గట్టిగా మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించడానికి కావలసిన అనుగ్రహాల కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా క్రియలన్నీయు నీ ప్రేరణతో ప్రారంభమై నీ నిరంతర సహాయముతో నెరవేరినట్లు కృప చూపుమని ప్రార్థించుచున్నాము. మా కార్యములన్నీయు నీ కృపా సహాయము ద్వారా పరిపూర్తి అగునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేలును కీడును, జీవమును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను: జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలు పాటింతురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనమునెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కానీ మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్య దైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కాణించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలి వైపున స్వాధీనము చేసుకొనబోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపచాలరు. నేడు నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవమునెన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపుండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, ఆయనకు విధేయులు కండు, ఆయనే మీకు జీవమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము, ఈసాకు,
యాకోబులకు దయచేదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటా విజయమును బడయును. అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. కానీ దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటివారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. దాచుకున్నాను దేవా, నా తలపులన్నీ నీవేలే. కనుల నిండా దాచుకున్నాను దేవా, నా తలపులన్నీ నీవేలే. ఇతగుడిలో కొలుండి మనసేలి మహారాజా, కనుల నిండా దాచుకున్నాను దేవా, నా తలపులన్నీ నీవేలే. నిదారిన సుమాలు పరిచి నీకై వేచి తిని. నిదారిన సుమాలు పరిచి నీకై వేచి తిని. జాగు చేయక వేగరా దేవా, ప్రేమ మీరగ ఆదరించు. జాగు చేయక వేగరా దేవా, ప్రేమ మీరగ ఆదరించు. బ్రతుకంతా హారతిగా అర్పణ చేతును. బ్రతుకంతా హారతిగా అర్పణ చేతును. కనుల నిండా దాచుకున్నాను దేవా, నా తలపులన్నీ నీవేలే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీతు లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని
అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయినా ఏమి ప్రయోజనము? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో మనము మన యొక్క ప్రయాణమును నిన్నటి రోజు నుండి ప్రారంభం చేసి పాస్కా పండుగ, క్రీస్తు పునరుత్థాన పండుగ వైపు ఈ యొక్క 40 రోజులు పవిత్రమైనటువంటి క్రియలతో, పశ్చాత్తాప క్రియలతో, మారు మనసుతో మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమయంలో మనలో చాలామంది దీక్షలు బోని వివిధ రకాలుగా భక్తి క్రియలలో పాలు పంచుకుంటూ సైతానుకు సంబంధించినటువంటి ఆ శక్తిని, ప్రభావమును మన నుండి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనలను మరింతగా మన ఈ ప్రయాణమును కొనసాగించుటకు, బలపరచుటకు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణములో, ద్వితీయోపదేశ కాండములో యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాటలు, జీవమును, మేలును, కీడును, మరణమును నేడు నేను మీ ముందట ఉంచుతున్నాను. జీవము, మరణము, మేలు, కీడు, ఈ యొక్క విషయాలు మన జీవితములో సుస్పష్టముగా దేవుడు మన ముందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము జీవముగా, మేలుగా ఒకవైపు ఉంటూ ఉన్నది. సైతానుకు సంబంధించినటువంటి దేవుని మాటను ధిక్కరించినటువంటి అవిధేయత జీవితము కీడుగాను, శాపముగాను, మరణముగాను మరొక వైపు ఉంటూ ఉన్నది. నిర్ణయము మనదే. అయితే మనందరము కూడా నిర్ణయం చేసి ఉన్నాం. జీవమును ఎన్నిక చేసుకుని ఉన్నాం. దేవుని యొక్క జీవితాన్ని, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణను మనందరము కూడా మన జీవితంలో మనము స్వీకరించి ఉన్నాం. విభూదు బుధవారం మొదలుకొని మన బలహీనత వలన, మనలో ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానము వలన, సైతాను యొక్క ప్రభావానికి గురి అయి మనలో పేరుకుపోయినటువంటి ఈ పాపపు అలవాట్ల నుండి, దురలవాట్ల నుండి, దుర్గుణముల నుండి విడుదలను పొంది ఈ యొక్క జీవము వైపు అడుగులు వేయడానికి నిశ్చయం చేసుకుని ఉన్నాం. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే అనేక మంది ఈ విధానములకు, ఈ జీవకరమైనగా ఉన్నటువంటి విధానములకు, జీవమునిచ్చినటువంటి ఈ దేవుని మార్గములకు విరుద్ధముగా అనేక మంది తమ యొక్క జీవితాలను మనస్ఫూర్తిగా జీవిస్తూ ఉన్నారు. సంపూర్ణమైనటువంటి వారి యొక్క జీవితములో దేవునికి విరుద్ధముగా జీవించడానికి నిర్ణయం చేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సైతాను వారిని మభ్యపెడుతూ ఉన్నది. అనేక విధాలుగా వారిని ప్రభావితం చేసి మరణము వైపు లాగుకొని పోతూ ఉన్నది. ఏ విధంగానైతే కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నట్లుగా,
మూర్ఖుల వలె వారు తమ యొక్క జీవితాలను సంపూర్ణముగా నాశనం చేసుకుంటూ ఉన్నారు. తమ చుట్టూ కూడా దేవుని యొక్క క్రియలు, దేవుని ఏర్పాటు ఉంటూ ఉన్నప్పటికీ ఎందుకని నీతిమంతులు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, అన్యాయముగా వారు ఈ విధంగా శిక్షింపబడుతూ ఉన్నారు అనున్నటువంటి ఆలోచనతో, ఇంకా అనేక రకాలైనటువంటి ఆలోచనతో వారు దేవుని నమ్మనటువంటి విధానములో జీవిస్తూ ఉన్నారు. 14వ కీర్తనలో 1వ అధ్యాయములో చదువుతున్నాం, దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయములో తలంచెదరు. ఈ తలంపు అక్కడితో ఆగిపోకుండా వారు దుష్టులై ఘోర కార్యములు చేయుదురు అని మనము చదువుతున్నాం. ఈ విధంగా దైవ కార్యములను, దేవుని సత్యమును, జీవమును గ్రహించినటువంటి విధానములో వారు మూర్ఖులై, దుష్టులై ఘోర కార్యములు చేయడానికి సైతాను వారిని లాగుకొని పోతూ ఉన్నది. అయితే దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మార్గము ఏ విధంగా ఉంటూ ఉన్నదో మనము మొదటి పట్టణంలో, అది ఏ విధంగా జీవానికి తీసుకుని పోతూ ఉన్నదో మొదటి పట్టణంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తే, ఈనాడు సువిశేషములో దేవుని యొక్క సత్యము, దేవుని మార్గము ఏ విధంగా ఉంటూ ఉన్నదో, దాని యొక్క స్వరూపము, దాని యొక్క నేచరు ఏ విధంగా ఉంటూ ఉన్నదో మనకు లూకా శుభవార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి 3వ దినమున ఉత్థానముగుట అగత్యము. ఇది దేవుని యొక్క విధానం. ఇది మన యొక్క ఆలోచనకు, మేధస్సుకు చాలా హాస్యాస్పదముగా, ఒక మూర్ఖమైనటువంటి విధానంగా మనకు అనిపిస్తూ ఉన్నది. అందుకే మనము పునీత పౌలు గారి యొక్క లేఖలో దేవుని యొక్క విధానమును గూర్చినటువంటి విషయాలను కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. ఎలైనా భ్రష్టులైపోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. కాబట్టి మన జీవితంలో మనము జీవమును, దేవుని యొక్క మార్గమును, దేవుని విధానములను మనము అవలంబించడానికి, మనము దానిలో నడుచుటకు నిశ్చయం చేసుకొని మనము పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక మంది మన చుట్టుప్రక్కల భ్రష్టులై, మూర్ఖులై, దుష్టమైనటువంటి విధానములో తమ యొక్క జీవితాన్ని అసత్యములో దేవుని నమ్ముతూ ఉన్నారు అనున్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ వారు అసత్యములో, మూర్ఖత్వములో, అజ్ఞానములో జీవించుట వలన ఇంకనూ సైతాను వారిని మరణము వైపు లాగుకొని పోతూ ఉన్నది. ఈనాడు మనము జీవమునిచ్చినటువంటి మార్గమును కనుగొని ఉన్నాం క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము ఈ తపస్కాలము ఒక సంప్రదాయంగా, ఆచారముగా మనము భావించడానికి, అది మనకు ఒక కేవలము మత ఆచారముగా మిగిలిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తల్లి శ్రీసభ మనలను ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ప్రయాణములో ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణము, ఈ యొక్క అభ్యాసము ద్వారా ఈ 40 రోజులు మనము చేయునటువంటి తపోక్రియలు, పశ్చాత్తాప విధానము, మనము నిర్వహించనున్నటువంటి ఈ భక్తి కార్యములు, మన జీవితంలో పాటించనున్నటువంటి ఈ యొక్క ఉపవాసము, దాన ధర్మములు, ప్రార్థన జీవితము, ఇవన్నిటి ద్వారా మనము సైతాను శక్తిని ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క శక్తిని, కృపను మనము పొందగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రభు కోరినట్లుగా
నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలను. ఎందుకంటే ఈ విధంగా ప్రాణమును కాపాడుకొనగలడు. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు ఈ లోక విధానములో దానిని పోగొట్టుకుంటూ ఉన్నాడు. నా నిమిత్తము క్రీస్తు వలె పాపము చేయక, పాపము చేయడానికి బదులుగా పుణ్యమును క్రీస్తు విధానమును జీవించడం ద్వారా ఈ లోకములో ధనము పోగొట్టుకున్నాను, పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నాను, ప్రేమ ఆప్యాయతలు పోగొట్టుకున్నాను, స్నేహాన్ని పోగొట్టుకున్నాను. మనము క్రీస్తు అనుసరణలో జీవించుట ద్వారా, ప్రాణమును ధారపోయుట ద్వారా, అన్నిటిని కూడా వదిలివేయుట ద్వారా దానిని దక్కించుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి అపారమైన దేవుని యొక్క కరుణను, కృపను మన జీవితంలో పొందిన మనము ఈ 40 రోజుల యొక్క ఈ ప్రయాణము ఫలించాలని, మనము మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు అనుగ్రహించబడినటువంటి కృప వ్యర్థము కాక, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో అనుదినము కూడా ఆయన యొక్క సిలువ అనుసరణలో మనందరము కూడా జీవించాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సైతాను మనలను ఈ మార్గం నుండి లాగుకొని పోవడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నది. అనేక రకములైనటువంటి ఉచ్చులను పన్నుతూ ఉన్నది. అనేక కారణాలు మనకు చూపెడుతూ ఉన్నది. ఈ యొక్క తపస్సును ఆపివేయడానికి, ప్రార్థనను ఆపివేయడానికి, ఉపవాసమును వదిలివేయడానికి, దాన ధర్మములు మనము చేయకుండా, మన సహోదరుల పట్ల మనము ప్రేమను కలిగి ఉండకుండా మనలను అనేక విధాలుగా మనకు ప్రేరేపణిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జీవము నాకు మార్గము దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రము క్రీస్తు ప్రభువే. ఆదులు వాక్కుగా ఉన్న ఆయన శరీరధారి అయి మన మధ్య మనతో నివసించినటువంటి క్రీస్తు ఈ లోకములో ఉన్న పాపములన్నిటిని కూడా మోసుకుంటూ, మన పాపములను మోస్తూ ఆయన మనతో నడుస్తూ ఉన్నాడు. కష్టము ఇది శ్రమతో కూడినటువంటిది ప్రభు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. శ్రమలను అనుభవించి, నిరాకరించబడి, చంపబడి, కాబట్టి ప్రభుని యొక్క అనుసరణలో ఈ లోక సంబంధమును దేనిని కూడా మనము సంపాదించుకొనకపోవచ్చు, అన్నిటిని కూడా మనము పోగొట్టుకొనవచ్చు, కానీ మన ప్రాణమును దక్కించుకుంటూ ఉన్నాం. ఈ లోక విధానములో అన్నిటిని కూడా పొందవచ్చు, కానీ చివరికి ప్రాణమును పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు మనందరం కూడా కృత నిశ్చయముతో మన ఈ ప్రయాణమును మనము, మన కుటుంబము, క్రైస్తవ సంఘమంతా కూడా, యావత్ ప్రపంచములో ఉన్న క్రైస్తవ సంఘమంతా ఈ 40 రోజుల తపస్సును, ఈ ప్రయాణమును గట్టి విశ్వాసముతో చేయడానికి ప్రార్థన చేద్దాం. ఒకరికొకరు ప్రోత్సాహముతో, ఒకరి పట్ల ఒకరు ప్రేమాధరములతో మనము ఈ యొక్క ప్రయాణమును కొనసాగించుదాం. మనలో ఉన్నటువంటి ఈ సైతాను శక్తిని క్రమక్రమముగా తొలగించుటకు, మనలో ఉన్నటువంటి పాపపు అలవాట్లు, మనకు తెలియకుండగానే మనము మాట్లాడినటువంటి ఈ యొక్క చెడు మాటలు, మనము ప్రవర్తించినటువంటి ఈ క్రూరమైనటువంటి విధానము, శారీరకముగా కుటుంబంలో మనము చేస్తూ ఉన్నటువంటి ఈ పనులు, ఇవన్నీ కూడా క్రమక్రమముగా మనము తొలగించుకొని జీవము వైపు మనము వడిగా అడుగులు వేద్దాం. మన ప్రభువు మనతోనే నడుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయములో 15వ వచనములో, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. మనవలే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయనివాడు. కావున ధైర్యవంతులమై మన దయానిధియగు ఆయనను, ఆయన సింహాసనమును సమీపింతము.
అచ్చట మనకు ఈ కృప వేచి ఉన్నది, ఇవ్వబడుతూ ఉన్నది. అచ్చట మనలను ఆదుకొనగల అనుగ్రహము, ఆశీర్వాదము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి మనకు శక్తిని, మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ ఆ ప్రభుని వెంబడించుదాం, జీవమును పొందుదాం, ఆశీర్వాదాన్ని పొందుదాం. మన యొక్క ఈలోక జీవితము, పరలోక జీవితము మనము దేవుని యొక్క అనుగ్రహముతో మన యొక్క జీవితములో స్వీకరించే కృపను పొందుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనము మన యొక్క అవసరములన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మమ్ములను నడిపిస్తూ ఉన్న మా పీఠాధిపతులను తమ యొక్క జీవితాన్ని అంకితము చేసి సువార్త సేవలో జీవిస్తూ ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, సువార్త సేవలో తమ వంతు సహాయం చేస్తూ ఉన్న ఉపాధ్యాయులు, ఉపదేశులు, సామాన్య క్రైస్తవులను దీవించి ఆశీర్వదించండి. వారికి విశ్వాసమును బలపరచండి. వారు సువార్త సేవలో అలుపెరగక వారు జీవించినట్లుగా, తద్వారా ప్రజలు మీ రక్షణ అనుగ్రహములు తెలుసుకొని వారు తమ జీవితములో మిమ్ములను స్వీకరించినట్లుగా మీ కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, తపస్కాలమును ప్రారంభం చేసుకొని ఈ యొక్క ప్రయాణమును కొనసాగించుటకు కృత నిశ్చయము చేసుకున్నటువంటి మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. పశ్చాత్తాప హృదయముతో మా హృదయములను బ్రద్దలు చేసుకొని మీరు మాకు అందించిన ఆ పిలుపును మా జీవితములో స్వీకరించి ఇకనైనను మీరు పాపము నుండి వైదొలగి నా వైపు మరలిరండు అని యావైలు ప్రవక్త ద్వారా మీరు మాకిచ్చిన ఆ పిలుపును మేము ఎల్లప్పుడూ మా జీవితములో మేము స్వీకరించి జీవించు భాగ్యమును మాకు దయచేయండి. తద్వారా మేము, మా కుటుంబములు, మా యొక్క సంఘము దీవించబడి పునరుత్థాన మహిమను మేమందరము కూడా పొందినట్లుగా, పాస్కా పండుగను ఘనముగా సంతోషముతో మేము జరుపుకున్నట్లుగా మమ్మందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది మీ యొక్క కరుణను, మీ క్షమను, ప్రేమను, రక్షణను తమ జీవితంలో తెలుసుకొని అంగీకరించి స్వీకరించినట్లుగా, రక్షణ పొందినట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, వినయముతో, దీనతతో మీ ముందు ఉంచినటువంటి మా విన్నపములను, ప్రార్థనలను, మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి కోరికలను దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పించిదెను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించిదెను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుమా ఈ చిన్ని కానుక, అందుకొనుమా
ఈ చిన్ని కానుక ఆదరించుమా, ఈ పేద హృదిని ఆదరించుమా, ఈ పేద హృదిని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. అర్పించేదెను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వనికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర పీఠముపై ఉంచిన అర్పణలను దయతో స్వీకరింపుడు. నీవు మా పాపములను క్షమింపుడు. మా బలి అర్పణలను నీ దివ్య నామమునకు గౌరవము చేకూర్చున్నట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము నీ స్తుతిగీతములతో మిమ్ము ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు.
మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లికు పరిశుద్ధ మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం.
పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం, మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం, మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకుందాము ఈ అమరమైన ఆహారం, అందరము లోకుందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి నీ ఆశీస్సులను పొంది ఉన్నాము. ఈ ప్రసాదము మాకు పాప క్షమనను రక్షణను దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో రేలాడిన యేసయ్యా, సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువెల మధ్యలో రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువెల మధ్యలో రేలాడిన యేసయ్యా.